ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ అన్నదాత పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీఓకి మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత విడుదల రజని మాట్లాడుతూ వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. యూరియా సమృద్ధిగా ఉందని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదని వ్యాఖ్యానించారు. పారదర్శకంగా రైతులకు యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వాళ్ళ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతన్నులకు ఉన్నటువంటి కష్టాలను, వాళ్ళ యొక్క బాధలను రిప్రజెంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్డీఓ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రైతుల సమస్యల్ని వినిపించండి, ఈ ప్రభుత్వానికి వినిపించండి అని చెప్పి మరి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నర్సరావుపేట ఇన్ఛార్జ్ అయినటువంటి గోపిరెడ్డి గారు, అలాగే మా బ్రహ్మనాయుడు గారు అందరం కూడా వచ్చి మరి మా నర్సరావుపేట డివిజన్ లో ఈ రిప్రజెంటేషన్ ని ఈ పల్నాడు ప్రాంత ప్రజల తరఫున ఇవ్వటం జరిగింది. మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వరుసగా మనం చూస్తా ఉన్నాము రైతుల్ని కంటిన్యూస్ గా మోసం చేస్తూనే వస్తున్నారు. ఈ రోజున యూరియా కొరత అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్ వచ్చింది, ఈ యూరియా అనేది ఏ మాత్రం కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో లేదు. రెండు బయాస్డ్ గా, అంటే దాంట్లో కూడా పార్టీలు చూస్తూ రకరకాల కారణాలు చూస్తూ ఒక ఇదితో ఒక మోటివ్ తో యూరియా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కట్టడి చేయండి అని చెప్తూ ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ